3 ఇంగ్రీడియంట్స్‌తో ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 కప్స్ పాలు యాడ్ చేసుకోవాలి. వేరే కప్‌లో 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ యూస్ చేశాను. మీరు ఏ ఫ్లేవర్ అయినా యూస్ చేసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్‌లో పాలు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పాలు వేడయ్యాక కస్టర్డ్ పౌడర్ అందులో ఇలా తిప్పుతూ యాడ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారనిచ్చి మిక్సర్ జార్‌లోకి తీసుకొని 2 కప్స్ పాలకి 1 కప్ చక్కెర యాడ్ చేసుకోవాలి. చక్కెర యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ చేసుకోవాలి ఆపుకుంటూ. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత బాక్స్లోకి తీసుకొని 3 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఐస్ క్రీమ్ మౌల్స్లో కానీ లేదంటే బాక్స్లో కానీ తీసుకొని ఓవర్ నైట్ ఆర్ 6-7 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత 5 మినిట్స్కి ఇలా స్కూప్ చేసుకోవడానికి వస్తుంది. ఇలా స్కూప్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు.